యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి ఒక ప్రవచనం. యేసుక్రీస్తు యొక్క లైఫ్, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేయగలడు అనేటువంటివి ఆయన పేర్లు సూచిస్తూ ఉన్నాయి. ఆయన కలిగిన ఆ పేర్లు ఆయన కలిగిన స్వభావానికి సంకేతాలు. ఆయన ఆలోచనకర్త అని 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో చెప్పారు. ఆయన ఆలోచనకర్త, మెస్సియా ఒక సలహాదారుడు. మన జీవితాన్ని నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తగినవారు. ఆయన మనకు ఒక వనరుగా తండ్రి అయిన దేవుని చేత మనకు అనుగ్రహింపబడ్డాడు. యేసుక్రీస్తు మన సమస్యలలో, మీ సమస్యలలో, నా సమస్యలలో, నీకు నాకు మనకి ఆయన సహాయం చేయగలడు. ఆయన మనకు ఒక ఆలోచనకర్తగా ఉండగలడు. ఆయన మనకు ఆలోచనకర్తగా ఎందుకు అవసరం? ఒక సలహాదారునిగా ఆయన మనకు ఎందుకు అవసరం అంటే, ఈ లోకం ఒకసారి ఒక సలహాదారుని యొక్క సలహా వలన చెడిపోయింది. ఒకసారి ఈ మనుష్య జాతిలో ఇద్దరు మనుషులు ఒక సలహాదారుని వలన చెడిపోయారు. ఈ భూమి మీదకి వారు పెద్ద ప్రమాదాన్ని తీసుకువచ్చారు.